రైల్వేలో ఉద్యోగాల జాతర మొదలైందండి. ప్రతి సంవత్సరం టంచనగా ఉద్యోగాలు ఇచ్చే సంస్థ ఏదైనా ఉందంటే ఎక్కువ సంఖ్యలో భారతీయ రైల్వే. ఈరోజు కూడా అంటే ప్రభుత్వ రంగంలో అత్యధిక మందికి ఉద్యోగాలు ఇచ్చిన సంస్థ రైల్వే గదా! ఇక్కడ చాలామంది చేస్తున్న పొరపాటు ఏంటంటే మన వాళ్ళండి, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల వాళ్ళు. రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో పోటీ పడుతున్నారు గానీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేసరికి వదిలేస్తున్నారు. సీరియస్‌గా తీసుకోవట్లేదు. ఆ సీరియస్‌నెస్ కావాలి. చాలా నష్టపోతున్నాం. మనం చాలా లాస్ అవుతున్నామండి. మన పూల్ గూడా ఉంది. పోటీ పడొచ్చు. సపోజ్ ఈ 6,238 కదా! ఈ 6,238లో అన్నీ మనం సంపాదించుకున్నా ఎవడు కాదనడు. అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా ఉదాహరణకి అందులో 1000, 2000 తెచ్చుకున్నా గానీ వద్దనరు. కానీ సమస్య ఏమొస్తుందంటే తెలివితేటలున్నాయి, అన్నీ ఉన్నాయి. ఐఐటీలకి, జీలకి వెళ్తారు, సివిల్స్‌కెళ్తారు, బ్యాంక్ పీఓస్ లాంటికి వెళ్తారు. ఇలాంటి వాటికి వెళ్ళట్లేదు మన వాళ్ళు. మరి అదే ఆశ్చర్యంగా ఉంటుంది. వెళ్ళండి. దయచేసి ఈ అవకాశం వదులుకోవద్దు. ఇంకా మీకేదైనా హెల్ప్ కావాలి వగైరా కావాలంటే మాలాంటి వాళ్ళం ఉన్నాం గదా! ఖచ్చితంగా హెల్ప్ చేస్తాం. ఈ ఉద్యోగాల విషయంలో తెలుగు రాష్ట్రాలు నష్టపోకూడదనే ఉద్దేశంతోనే నేను ఇవన్నీ ఇస్తున్నాను. సో, మరి సబ్జెక్ట్‌కి వెళ్ళిపోదాం. 6,238లో 6,055 పోస్టులు గ్రేడ్ 3 అండి. అంటే 10థ్ క్లాసు, 10థ్ క్లాస్ తర్వాత ఐటీఐ. ఇక్కడ డిప్లొమా వాళ్ళు వీళ్ళు కూడా ఎలిజిబులే, అప్లై చేసుకోవచ్చు. ఎక్కువ పోస్టులు అంటే 95% అబోవ్ పోస్టులు దీనికే ఉన్నాయి. ఒక 100 చిల్లర పోస్టులు 183 మాత్రమే గ్రేడ్ 1 ఉన్నాయండి. గ్రేడ్ 1 183 పోస్టులే. ఈ గ్రేడ్ 1 అంటే డిప్లొమో, బీఈ, బీటెక్ వీళ్ళున్నారు కదా! బీఎస్సీ వీళ్ళండి. వీళ్ళు ఇక్కడ ఎలిజిబిలిటీ వస్తుంది. తక్కువ పోస్టులు 183 తక్కువ పోస్టులు అయినా గానీ వదిలిపెట్టదు. ఇక్కడ అవకాశం ఉంది అంటే క్వాలిఫికేషన్ ఉందన్న వాళ్ళు అప్లై చేయండి. రెండో దానికి కూడా అవకాశం ఉంటే దానికి అప్లై చేయండి అని చెప్పడం నా ఉద్దేశం. సో, దీనికి అప్లై చేయండి. ఇంకా మిగిలిన వివరాలకు వస్తాను. ఇది 183 పోస్టులు గ్రేడ్ 1 టెక్నీషియన్ అంటాం కదా! 18-33 మధ్య వయసు ఉండాలని చెప్పారు. రిలాక్సేషన్ అవన్నీ కూడా చెప్తాను. మామూలేనండి. 3 సంవత్సరాలు బీసీలకి వగైరా ఉంటాయి. ఎస్సీ, ఎస్టీలకి 5 సంవత్సరాలు ఉంటుంది. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ 10, 15 సంవత్సరాలు ఉంటుంది కదా! అవన్నీ. ఇక అన్నీ కలిపి జీతం వచ్చి 60,000 స్టార్టింగ్ పేనే 60,000 అంటే చాలా బావుంటుంది. రైల్వే అందుకే అందరికీ నచ్చుద్దండి. ఇక అలవెన్సులు వగైరా చాలా ఉంటాయి కదా రైల్వేలో, అవన్నీ ఉంటాయి. ఇక ఎలా అనేది మీకు తెలుసు. సీబీటీ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. 100 మార్కులు 90 నిమిషాలు. 100 మార్కులు 90 నిమిషాలు అంటే 57 సెకండ్లు ఉంటుంది. జనరల్ ఇంటెలిజెన్సు, అర్థమెటిక్కు, రీజనింగు ఇవన్నీ ఉంటాయండి. సైన్స్ కూడా ముఖ్యంగా బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఉంటుంది. ఇవే ఎక్కువ ఉంటున్నాయి. ఆల్మోస్ట్ ఆల్ 35 ప్రశ్నలు ఇవే ఉంటాయండి. మిగిలినవి ఇందాక చెప్పుకున్నటువంటి అర్థమెటిక్, రీజనింగ్ వగైరా ఇవి ఉంటాయన్నట్టు. సో, మరి మిస్ అవ్వద్దు. ఈ క్వాలిఫికేషన్ ఉంది అనుకునేవాళ్ళు మిస్ అవ్వద్దు. ఏది గ్రేడ్ 1. గ్రేడ్ 3 ఇక సూపర్ అండి. ఎందుకు సూపర్ అంటున్నానంటే 6,055 పోస్టులు. అంటే ఒకే ఆర్ఆర్‌బీ కాదు, అన్ని ఆర్ఆర్‌బీలు కలిపి మన ఆర్ఆర్‌బీ ఎవరి ఆర్ఆర్‌బీకి వాళ్ళు అప్లై చేసుకుంటాం. ఇక్కడ లోకల్, నాన్ లోకల్ అన్నీ ఉంటాయి కదా! బయట ఆర్ఆర్‌బీలకు కూడా రాసుకోవచ్చు. నాన్ లోకల్‌లో కూడా సెలెక్ట్ అవ్వచ్చు. అంటే మెరిట్ ఉంది, కాన్ఫిడెన్స్ ఉంది అనుకునేవాళ్ళు. 10థ్ అయిపోయింది. ఐటీఐలో ట్రేడ్‌లు చేసాం. కొన్ని ట్రేడ్‌లు అవి అంటే ఆల్మోస్ట్ ఆల్ చాలా ట్రేడ్‌లు ఉంటాయి. ఫిట్టర్, ఎలక్ట్రికల్, ప్లంబర్ ఇలాంటివి ఉంటాయి కదా! అవన్నీ ఉంటాయి. అవన్నీ నోటిఫికేషన్‌లో ఇక టైం సరిపోదు కాబట్టి నోటిఫికేషన్‌లోకి వెళ్ళండి. డీటెయిల్డ్‌గా నోటిఫికేషన్ నేను లింక్ పేస్ట్ చేస్తాను. అక్కడ క్లిక్ చేస్తే అవన్నీ కూడా చదువుకోవచ్చు. పీడిఎఫ్ వస్తుంది. గూగుల్‌లో కొట్టినా కానీ పీడిఎఫ్ డాక్యుమెంట్లు నోటిఫికేషన్ వచ్చేస్తుందండి. అది పెద్ద విషయం కాదు. సో, సేమ్ ఇక్కడైతే ఇక్కడ 40,000 ఇందాకడ 60,000 అనుకున్నాం కదా! గ్రేడ్ 1 అన్నీ కలిపి 40,000 జీతం వచ్చే అవకాశం ఇక్కడ వస్తుందండి. ఇక ఏముంటుంది అంటే సేమ్ ఇక్కడ కూడా 90 నిమిషాలు 100 క్వెషన్స్ ఉంటాయి. కాకపోతే కొద్దిగా ప్యాటర్న్ మారుద్దండి. మ్యాథమెటిక్స్ 25, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 25, జనరల్ సైన్స్ చాలా ఇంపార్టెంట్ అండి. జనరల్ సైన్స్ 40 మార్క్స్ ఇచ్చారు. సో, జనరల్ అవేర్‌నెస్ అంటే కరెంట్ అఫైర్స్ గట్రా ఇవన్నీ కూడా 10 మార్కులకి ఉన్నాయి. ఇంకా మరి జాగ్రత్తగా వినండి. ఇక ఏజ్ వగైరా ఇవన్నీ కూడా మామూలుగా ఈ గ్రేడ్ 1, గ్రేడ్ 3కి ఈ 40, 40 ఇచ్చారండి. ఎవరు అన్‌రిజర్వ్ కేటగిరీస్ అన్నీ కూడా. ఇంకా ఓబీసీ 30, ఎస్సీ 25 మార్కులు పొందాలి. అంటే ఇందాకడ మార్క్స్ అండి. అన్‌రిజర్వ్డ్ వాళ్ళకేమో 40 మార్క్స్ రావాలి. ఎస్సీలకేమో 30, ఎస్టీలకి 25. అంటే ఆ పైన వస్తేనే సెలెక్ట్ అవుతారు. అంత లోపు వస్తే తీసుకోరు అన్నట్టు. ఇక గ్రేడ్ 1, గ్రేడ్ 3 ప్రతి చోట కూడా 2 ఎగ్జామ్స్‌కి కూడా సీబీటీ అనుకున్నాం కదా! 2 టైర్ ఎగ్జామ్ ఉంటుందండి. మైనస్ మార్క్ ఉంటుంది. 1/3 మైనస్ మార్క్ ఉంటుంది. అంటే ప్రతి తప్పుకి 1/3 మైనస్ మార్క్ తీసేస్తారు అన్నట్టు. సో, మరి ఇక ప్రిపేర్ అవ్వండి దయచేసి. ప్రిపేర్ అవ్వండి అంటే ఆర్ఆర్‌బీకి సెపరేట్‌గా ప్రిపేర్ అవుతున్న వాళ్ళు సంతోషం. ఈ బ్యాంకింగ్ వగైరా, వగైరా సీజీఎల్ దేనికి ప్రిపేర్ అవుతున్నా కానీ ఈ టైప్ ఆఫ్ సిలబస్ చెప్పేసాం కదండీ! ఈ టైప్ ఆఫ్ ఎగ్జామ్స్‌కి దేనికి ప్రిపేర్ అవుతున్నా కానీ
వదిలిపెట్టొద్దు. దీనికి కూడా అప్లై చేయండి అని చెప్పడం నా ఉద్దేశం. ఓల్డ్ పేపర్లు చూడండి. ఓల్డ్ పేపర్లు చూస్తే మీకు ఒక అవగాహన వచ్చేస్తుంది. ఒక నాలెడ్జ్ వచ్చేస్తుంది. మీరు ఎక్కడున్నారో తెలుస్తుంది. సిలబస్ ఎలా ఉందో తెలుస్తుంది. ఎక్కడ పట్టు సంపాదించాలో తెలుస్తుంది. ఈజీగా పట్టు సంపాదించేయొచ్చు. ఆ తర్వాత ఇక చదువుతూ ఉంటారు. మాక్ టెస్టులు రాయండి. ఎంత రాస్తే అంత మంచిదండి. ఎన్ని మాక్ టెస్టులు రాస్తే అంత మేలు జరుగుద్ది. పిచ్చగా రాయండి. విచ్చలవిడిగా రాసేయండి. ఎక్కడ దొరుకుద్ది అంటే మాక్ టెస్టులు ఇచ్చేవాళ్ళు మనకి కొంతమంది ఉన్నారు. ఫ్రీగా ఇస్తామంటున్నారు. వాళ్ళని మీకు పరిచయం చేస్తాను. లేదు మ్యాక్సిమం సబ్సిడీతో అడుగుదాము. వాళ్ళు ఇస్తాము అంటే సంతోషం. మీకు పరిచయం చేస్తాను. కామెంట్లో ఎవరికి కావాలో పెట్టండి. దయచేసి కామెంట్లో మీ పేరు, ఫోన్ నెంబర్ పెడితే వాళ్ళు మీకు కాల్ చేస్తారు. మీరే మాట్లాడుకోండి. బెస్ట్ అయితే ఇవ్వమని చెప్తాను. సో మరి ఎందుకు మాక్ టెస్టులు ఇంతగా చెప్తున్నానంటే ఒక్కొక్క క్వశ్చన్కి 50 సెకండ్ల చిల్లరే టైం ఉందండి. డెసిషన్ తీసుకోవాలి. స్పాంటేనియస్గా టక్మని రావాలి. అదే మాక్ టెస్టులు రాసి కొన్ని వందల వేల లక్షల బిట్స్ క్లియర్ చేసిన వాళ్ళు, అంటే వందల ఎగ్జామ్స్, వేల ఎగ్జామ్స్ మాక్ టెస్టులు రాసిన వాళ్ళు క్లియర్ చేస్తున్నారు. ఈజీగా క్రాక్ చేస్తున్నారు. ఇది చూసుకోండి. ఇక అర్థమెటిక్కి, రీజనింగ్కి ఆర్ఎస్ అగర్వాల్ బుక్స్ అయితే బాగుంటాయండి. నేను చదువుకునేటప్పటి నుంచి కూడా ఆర్ఎస్ అగర్వాలే, అంటే సిలబస్కి తగ్గట్టుగా వాళ్ళు చాలా మంచి ఎక్సర్సైజులు ఇస్తారు. చాలా బాగుంటుంది. జనరల్ సైన్స్ మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టండి. ఎక్కువ పోస్టులు గ్రేడ్ 3లో ఉన్నాయి కదా, టెక్నీషియన్లో 40 మార్క్స్ ఇచ్చారు. సో 8, 9, 10 బుక్స్ సిబిఎస్ఈ కానీ స్టేట్ సిలబస్ కానీ గట్టిగా పట్టుకోండి. కెమిస్ట్రీ కానీ, ఇక్కడ ఫిజిక్స్ కానీ వీటి మీద, అలాగే జీవశాస్త్రాలు కూడా గట్టిగా కాస్త లోపలికి వెళ్ళండి. అలాగే పాలిటెక్నిక్, ఏపీఆర్జేసీ ఎగ్జామ్స్ కూడా చూడండి. అక్కడ వచ్చిన, అంటే ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ పడినాయో అవి పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఓకే. ఇక కరెంట్ అఫైర్స్ కోసం ప్రత్యేకంగా అక్కర్లేదు. డైలీ కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్స్ 15 రోజులకి, వారానికి వచ్చే ఉన్నాయి. అవి చదివినా పర్వాలేదు. లేదు న్యూస్ పేపర్ డైలీ చదివే వాళ్ళకి పర్వాలేదు. ఇక లాస్ట్ డేటు 7వ నెల 28. ఈ నెల 28 ఇచ్చారు కాబట్టి దయచేసి వెంటనే అప్లై చేసుకోండి. చివరి రోజుల దాకా ఆగి ఇబ్బంది పడడం ఎందుకు, హడావిడి పడడం ఎందుకు, అప్లై చేసుకోండి. ఇక గ్రేడ్ 1, గ్రేడ్ 3 రెండిట్లో కూడా మహిళలు, ట్రాన్స్జెండరు వీళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇబ్బంది ఏమీ లేదు. ఈబీసీ కూడా మహిళలు, ట్రాన్స్జెండర్, ఈబీసీకి ₹250 పెట్టారు. ₹250. మిగిలిన వాళ్ళకి 400. అప్లికేషన్ ఫీజు. సో మరి ఇంకా అప్లికేషన్ ఫీజుల గురించి, వీటి గురించి, వెనక్కి ఎంత వస్తాయి, ఇస్తారా లేదా, ఇవి పక్కన పెట్టేసి గట్టిగా జాబ్ కావాలి అనుకున్న వాళ్ళు ప్రిపేర్ అవ్వడం మంచిది. గట్టిగా ప్రిపేర్ అవ్వండి. ముందైతే అప్లై చేసేయండి. ఇంకా డౌట్స్ ఉంటాయి చాలామందికి. ఎలా ఎగ్జామ్ క్రాక్ చేయాలి, స్టైల్ ఏంటి, ఎక్కడెక్కడ ఏ రకమైన టిప్స్ ఫాలో అయితే బెటర్ అవుతుంది, మంచి మెటీరియల్ ఇచ్చేవాళ్ళు ఎవరైనా ఉన్నారా, ఇలాంటి చాలా వస్తూ ఉంటాయి కదా. వచ్చినప్పుడు దయచేసి కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే నేను కనెక్టింగ్ వీడియో ఇంకోటి చేయడానికి ట్రై చేస్తాను. మన తెలుగు ప్రజలు ఎక్కడ ఇబ్బంది పడకూడదు, ఏ ఒక్క అవకాశాన్ని మిస్ అవ్వకూడదని చెప్పి నేను తాపత్రయపడుతున్నాను. సో మరి అప్లై చేయండి. ఇవి గవర్నమెంట్ పూల్లో మనకు కూడా వాటా ఉంది. మన కష్టం ఉంది. ఎలాగూ మనం కష్టపడతాం కాబట్టి. ఐఐటీలు, జీలు, బ్యాంక్ పీఓస్ కొట్టిన వాళ్ళు ఈ కొట్టలేరా? సో దయచేసి మిస్ అవ్వకుండా అప్లై చేయండి. నాకు చేతనైనంత సాయం నేను చేద్దామని చెప్పే ఈ రకంగా మీకు ఈ సమాచారం ఇస్తున్నాను. మరి మన వాళ్ళకు కూడా షేర్ చేయండి. మన వాళ్ళకంటే ఉద్యోగాల కోసం ఎవరైతే వెయిట్ చేస్తున్నారో వాళ్ళకి షేర్ చేయండి. మర్చిపోవద్దు. ఇలాంటి సమాచారం ఇంకా కావాలి అనుకున్నప్పుడు ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ.